తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం వీరికి ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందుగా నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో జనవరి నెలలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చి మనకి మకర రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురువు వృషభ రాశిలో ఉన్నారు. అలాగే మనకి శుక్రుడు కుంభరాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా కుజుడు వచ్చి నీచ స్థానంలో ఉన్నాడు. 20th జనవరి 2025 వరకు కుజుడు నీచ స్థానంలో ఉన్నారు. ఈ కుజుడు నీచ స్థానం మూలాన్ని కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి, ఈ 3 రాశులకి యోగకారకుడు కుజుడు అయ్యాడు కాబట్టి, అలాంటి కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి 21/2025 వరకు డబ్బు ఖర్చు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పట్టం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. చిన్న యాక్సిడెంట్ కూడా జరిగేందుకు అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. సో 21/2025 తోటి కుజుడు కూడా నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. గురుగారు, ఈ 2025 జనవరి మాసం మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి తులారాశిలోకి వస్తుంది. ప్రస్తుతం అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు. పంచమ స్థానంలో శని, శుక్రులు ఉన్నారు. అలాగే రాహుకేతులు మటుకు 6-12 స్థానంలో చాలా బాగున్నారు. పంచమంలో శని ఉన్నా కూడా స్వస్థానం అయింది. సో కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అష్టమంలో గురువు ఉన్నా కూడా నష్టం ఎక్కువగా లేదు. ఎందుకంటే తులారాశికి తృతీయ షష్టాధిపతి అంటే 3వ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే 6వ స్థానాధిపతి అష్టమంలో ఉంటాడో దాన్ని విపరీత రాజయోగం అంటారు. సో అంత మేజర్గా ప్రాబ్లం అయితే ఏముండదు తులారాశి వారికి, గురువు బలం లేదని చెప్పి. పాపి పాపస్థానంలో ఉన్నాడు అంటే ఆ లగ్నానికి కానీ ఆ రాశి కానీ పాపి అవుతాడు గురువు. కాబట్టి పాపస్థానంలో ఉన్నాడు కాబట్టి నష్టం ఏం చేకూర్చాడు, విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. అనుకోకుండా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా ఉన్నాయనుకోండి, సడన్గా ఈ పనులన్నీ జరగడం, ఎప్పటి నుంచో ఉద్యోగం రావాల్సింది, ప్రమోషన్ రావాల్సింది జరగలేదు, సో ఈ సమయంలో రావడం, ఇవన్నీ కూడా ఇది విపరీత రాజయోగం ద్వారా వస్తుందన్నమాట. అష్టమంలో గురువు ఉండడం చేత గురుబలం తక్కువగా ఉందని అనిపించినా కూడా, మామూలుగా మనం 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటే కనుక గురుబలం అనుకుంటాం. కానీ ఇక్కడ 8th ఉన్నాడు కదా అని అనుకున్నా కూడా తృతీయ షష్టాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి అదేం ప్రాబ్లం లేదని చెప్పుకోవాలి. ఇది కాకుండా ముఖ్యంగా ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు నీచలో ఉన్నాడు. సో సేమ్ కుటుంబ స్థానాధిపతి నీచలో ఉన్నాడు. అలాగే సప్తమ భర్త లేదా భార్య స్థానాధిపతి అయిన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. అది కూడా జనవరి 20 తారీఖు దాకే అనుకోండి, జస్ట్ 20 రోజులే. అలాగే ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం రావడం, భార్యాభర్తల మధ్య చిన్న అన్యోన్యత లోపించడం, ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం అనమాట. సో జనవరి 20తో ఇవన్నీ కూడా జరిగిపోతాయి, ఏం ప్రాబ్లం ఉండదు అన్నమాట. కాబట్టి ముఖ్యంగా చూస్తే మటుకు రాహుకేతుల బలం బాగుంది, శని బలం పరిపూర్ణంగా ఉంది, గురువు అష్టమ స్థానంలో కూడా 60% ఫలితాన్ని మంచిదే ఇస్తారనే చెప్పుకోవాలి. బట్ అది మేజర్గా ప్రాబ్లం. ఏప్రిల్ మే వచ్చే వరకు అన్ని ఇవన్నీ చేంజ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ ఏప్రిల్కి శని మారిపోతాడండి. శని 6th హౌస్లో ఇంకా 100% ఉంటాడు. 3, 6, 11 స్థానాలు బెస్ట్ అనమాట, రాహుకి కానీ, కేతుకి కానీ, శనికి కానీ. అలాంటి శని మనకి 2.5 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి. అలాగే మే నుంచి భాగ్యస్థానంలో గురువు ఉంటాడు సంవత్సరకాలం. గురుబలం 100 ఉంటాడు. పంచమస్థానంలో రాహు, లాభస్థానంలో కేతు, అది కూడా 100 అనమాట. సో అన్నిటికన్నా బెస్ట్ రాశులు ఈ కొత్త సంవత్సరం ఉగాది తర్వాత అయితే మటుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వృషభ రాశి వారికి, సెకండ్ తులారాశి వారికి. కాబట్టి ఏదైనా సరే ఈ చిన్న కష్టాలు ఏమైనా కూడా ఈ 1-2 మంత్స్ అందన్నమాట. సో ఎక్కువగా ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. గురుగారు, మరి ఈ తులారాశి వాళ్ళకి విద్యార్థులకి ఏ రకంగా ఉండబోతుంది? వాళ్ళు విద్యార్థులకు సువర్ణావకాశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థుల్ని చెక్ చేసినప్పుడు చతుర్థ స్థానాధిపతి శని పంచమ స్థానంలో ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు, అది చాలా బాగుంది. అలాగే ఈ అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు. ఎప్పుడైతే అష్టమ స్థానంలో గురువు ఉంటాడో, లగ్నం నుంచి మామూలుగా గురువు కూడా అష్టమ స్థానంలో ఉంటాడో, తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువు కానీ ఉద్యోగం కానీ చేయడం అనేది ఉంటుందన్నమాట. సో తల్లిదండ్రులు దూరంగా ఉండి విద్యార్థులు ఎందుకుంటారు, మంచి ర్యాంక్ సాధించడం ద్వారా, మంచి సీట్ సాధించడం ద్వారా, వేరే యూనివర్సిటీస్లోకి వెళ్ళి జాయిన్ అవ్వడం ద్వారా తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. సో తులారాశి వారికి తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. విద్యార్థులు అయితే విద్యార్థులు,
లేదంటే ఉద్యోగస్తులు అయితే కనుక జాయింట్ ఫ్యామిలీ నుంచి ఇదయ్యి వేరే కొత్త ఇంటికి వెళ్ళేందుకు అవకాశం లేదంటే ఎక్కడైనా విదేశాల్లో విదేశాలకు కూడా వెళ్ళచ్చు. ఇది విదేశాలకు కూడా చూసుకో. ఇదే విదేశాలకి విద్యకి వర్తిస్తుంది, కొత్త యూనివర్సిటీలో జాయిన్ అవడానికి. అదే విదేశీ యానం కూడా ఈ తల్లిదండ్రులు వదిలేసి ఉద్యోగరీత్యా వెళ్ళేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి. మొత్తానికి అదృష్టపరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? అదృష్టపరంగా అయితే 100కి 100 ఉన్నట్టు. ఎందుకంటే పంచమ స్థానం అనేది కలిసి రాకపోయినా 3, 6, 11 స్థానాలు బెస్ట్ స్థానాలైన శనికి మన రాశి నుంచి పంచమ స్థానం అయిన తులారాశి వారికి కుంభంలో స్వస్థానం అయింది కాబట్టి ఖచ్చితంగా అదృష్టం అనేది 90% ఉన్నట్టు. సో అదృష్టం అనేది మటుకు 90% ఉంది కాబట్టి జస్ట్ మీరు హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి? ఏ దైవాన్ని ఆరాధన చేసుకోవాలి? ప్రస్తుతం అయితే గురువే అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు సంబంధించిన పరిహారం చేసుకుంటే సరిపోతుంది. గురువు అంటే మనకి మెయిన్గా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వీలవుతేనగా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే కనుక దోషం మొత్తం ఏమైనా కూడా అన్నీ తొలగిపోతాయి. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వ్యాపారం, సంతానం, గృహం, ఐశ్వర్యం వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి యొక్క అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, తులారాశి వారికి జనవరి మాసం ఏ రకంగా ఉండబోతుంది? సో ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది? ఏ దైవారాధన చేసుకోవాలి? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.